నమస్తే అండి. ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ ఆదివారం నుండి మార్చి 1వ తేదీ శనివారం వరకు శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుసు రాశి వారు ఈ వారం ఆస్తులు, ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కొనుగోలు చేసేవారు సమయానుకూలంగా ఉండండి. అత్యుత్తమ సమయంగా చెప్పవచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేసే విషయంలో బాధ్యతగా ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు చేసే సమయం. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు. ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరిస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసే సమయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు చేసే వ్యవహారాలలో స్వల్పపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ సునాయాసంగా ఎదుర్కొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి. విభేదాలు వచ్చే సమయం. మీ పనులు మీరే స్వయంగా చేసుకునే సమయం. ఈరోజు మీ పనులు పూర్తి అయ్యే వరకు బయట వారితో చర్చించకండి. ప్రతి విషయంలో తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చర్మ మరియు కీళ్ళ ఆరోగ్య సమస్యలు వచ్చే సమయం. తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి. ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి. ఈ రాశి వారికి తూర్పు, ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం. ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి. మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండండి. మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చినా ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిళ్లు ఉంటాయి. సమయానుకూలంగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నవారు ఆశించిన లాభాలు గణిస్తారు. భాగస్వామి వ్యాపారస్తులు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలమైన సమయం. విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది. మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభదాయకం. వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి. కోర్టు వ్యవహారాల విషయంలో బాధ్యతగా ఉండండి. ఈ రాశివారు లలితా సహస్రనామాన్ని చదవండి. దుర్గా అమ్మవారిని, లక్ష్మీ గణపతిని పూజించండి. గోమాతకు ఆహారం పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.